ఈరోజు ఆనపకాయ డప్పలు చేస్తున్నానండి బెల్లం వేసి. అది చాలా బాగుంటుందండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. డప్పలానికి సైజు ముక్కలు కోసుకోవాలండి. ఈ సైజు ముక్కలు కోసుకుంటే డప్పలానికి బాగుంటాయండి. ఆనపకాయ డప్పలంలోకండి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనపకాయ ఇదిగోండి 2 ఉల్లిపాయలు కోసానండి, పచ్చిమిరపకాయలు కోసానండి, 5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కోసానండి. ఇప్పుడు ఈ డప్పలము ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇదిగోండి కట్ చేసుకుని పెట్టుకున్న ఆనపకాయ ముక్కలండి, ఒక టమాటా కోసానండి, ఒక 5 పచ్చిమిరపకాయలు కోసానండి, 2 ఉల్లిపాయలు కోసానండి. ఈ విధంగా వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి, అలాగే చిటికెడు కారం కూడా వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఆనపకాయ డప్పలం అండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. నూనె ఇప్పుడు పోసుకోకూడదండి. ఈ శుభ్రంగా మగ్గిపోయిన తర్వాత అండి మళ్ళీ చింతపండు పులప కూడా పోసిన తర్వాత అండి అప్పుడు ఇది కూడా మగ్గిపోయిన తర్వాత అండి అప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఆ తాలింపు ఎలా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలో అప్పుడు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మగ్గనిద్దామండి. ఆనపకాయ డప్పలలోకండి చింతపండు నానబెట్టుకుందామండి. ఇదిగోండి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుపు అండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి. అలాగే కాసేపు మగ్గనిద్దామండి. ఆనపకాయ డప్పలంలో కొంచెం బెల్లం వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దామండి. ఆనపకాయ డప్పలము అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మూగుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం.
అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటామండి. అలాగే మెంతులు కూడా వేసుకుంటామండి. అలాగే ఆవాలు కూడా వేసుకుంటామండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటామండి. కరివేపాకు కూడా వేసుకుంటామండి. ఆనపకాయ అప్పలం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. ఆనపకాయ అప్పలం చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుందండి. ఇలా చేసుకోవాలండి ఆనపకాయ అప్పలం ఈ విధంగా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.